హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా ఊరు ఆలమూరు శివాలయం విశిష్టత గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ శివాలయం పేరు బట్టి విక్రమార్కేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయం స్పెషల్ ఏంటి అంటే బట్టి విక్రమార్కులు అనే ఒక మంత్రి, రాజు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించిన 2 శివలింగాలు ఇక్కడ ఉన్నాయండి. బట్టి అనే ఆయన మంత్రి, ఇంకా విక్రమార్కుడు రాజు. ఇవి కథలు మనం ఆల్రెడీ చదువుకున్నాము. వాళ్ళు ప్రతిష్ఠించిన ఈ శివలింగాలండి. తర్వాత ఇదేంటంటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి గుడి ఇది. తర్వాత బట్టి అనే ఆయన మంత్రి అని చెప్పాం కదండి, ఆయన ప్రతిష్ఠించిన లింగం ఇప్పుడు మనం చూడబోతున్నది. మీరు కూడా దర్శించుకోండి. లోపలికి వెళ్తున్నా నేను ఇప్పుడు. శ్రీ పార్వతీ సమేత బట్టీశ్వర స్వామి వారండి ఈయన. పక్కన పార్వతీ అమ్మవారు. ఇక్కడ మనకి అభిషేకాలు, పూజలు అన్నీ ఇక్కడ జరుగుతాయండి. తర్వాత ఈ పక్కనే ఉన్న శివలింగమేమో విక్రమార్కేశ్వర స్వామి ప్రతిష్ఠించినది. ఇది శ్రీ పార్వతీ సమేత విక్రమార్కేశ్వర స్వామి వారు. ఈయన అలంకార ప్రియుడండి, అందుకని అలంకారాలతోనే ఉంటారన్నమాట నిత్యం. తప్పకుండా మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఇప్పుడు ఈ శివాలయం వెనుకున్న కథని అక్కడున్న శివాలయం పంతులు గారు చెప్తున్నారు. ఆయన మాటల్లోనే విందాము. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఈ భారతదేశం. ఈ పవిత్రమైన ఈ భారతదేశంలో ఎన్నో ఆలయాలు, ఎన్నో విశేషమైన చరిత్రలు కలిగిన ఎన్నో ఆలయాలు. ఆ కోవలో కడితే దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఒక్క తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో ఉండడం చాలా విశేషం. ఇది నలుగురికి తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎన్నో కథలు, చరిత్రలు, చందమామ కథలు, పురాణాలు ఎన్నో తిరగేసినటువంటి పుణ్యభూమి భారతదేశం. అందులో భాగంగా బట్టి విక్రమార్కుల యొక్క చరిత్రలు తిరగేశాం మన పెద్దల ద్వారా. వాళ్ళు కలియుగ మానవులు. అటువంటి బట్టి విక్రమార్కులు పేరు ఈ భూమి మీద స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలని విక్రమార్క మహారాజు తన కొలువులో ఉన్న మహామంత్రి అయినటువంటి బట్టిని సలహా అడిగాడు. ఉద్యోగరీత్యా కొలువులో ఉన్న మహామంత్రి, కానీ రక్త సంబంధ రీత్యా ఇద్దరు అన్నదమ్ములు. అప్పుడు మహారాజు అడిగినటువంటి ప్రశ్న, మన పేరు భూమి మీద స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే బట్టి సలహా మేరకు ఇద్దరు చెరో శివలింగాన్ని గోదావరి తీరంలో ప్రతిష్ఠ చేశారు. అప్పట్లో ఊళ్ళో వరకు ఉండేది అని అనుకోవాలి మనం. గోదావరి కాలక్రమేణా జనాభా పెరగడం వల్ల గోదావరిలు చిన్నవవుతున్నాయి కనుక అప్పట్లో బట్టి విక్రమార్క కాలంలో గోదావరి ఇక్కడ దాకా ఉండేదని అనుకోవాలి మనం అందరం. అందుకని బట్టి సలహా మేరకు ఇద్దరు చెరో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇంకొంచెం ముందుకెడితే ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు పూర్వకాలంలో ఒక రాక్షసుడు మన్నించాడు. చిన్న పొరపాటు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు విద్యాగర్వం చేత ఎంతమంది వచ్చి విద్యని మాకు నేర్పండి అని అన్నా సరే విద్యాగర్వం చేత ఎవరికి విద్య నేర్పలేదు. చాలా కాలం ఎంతమంది వేలాది మంది వచ్చాడు గారు, అయినప్పటికీ విద్యాగర్వం చేత ఎవరికి చెప్పలేదు కనుక అతని ఒక శాపం అందుకోవాల్సి వచ్చింది దేవతల ద్వారా. నువ్వు విద్యాగర్వం చేత విద్యాదానం ఎవరికీ చేయలేదు కనుక అహంభావంతో, అహంకారంతో బ్రహ్మరాక్షసు వైపు పుట్టు అని బ్రహ్మరాక్షసు వైపు పుట్టేశాడు అతను. అయ్యి బాబోయ్, నా శాప విమోచనం ఎలా పోతుంది అని మళ్ళీ కాలా వెళ్ళబట్టాడు వెంటనే పిశాచ రూపంతో ఆ దేవతలు. అప్పుడు ఆ దేవతలు ఇచ్చిన ఆకాశవాణి ఏం చెప్పిందంటే, నీ పిశాచ రూపం పోవాలంటే 6 నెలలలోగా ఈ పిశాచ రూపంలోనే నీ దగ్గరున్నటువంటి మంత్రశాస్త్రాలు, ఉపదేశాలు
అన్ని ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా నువ్వు జనాలకి వచ్చిన వాళ్ళకి కాదనకుండా బోధన చేసేయాలి, దానం చేసేయాలి, విద్యాదానం అని అన్నారు ఆకాశవాణి రూపంలో. అప్పుడు ఆ పిశాచ రూపంలో అతను అందరినీ పిలుస్తున్నాడు. అప్పుడు పిలుస్తున్నాడు అతను పిశాచ రూపం పోగొట్టుకోవడానికి. రెండ్రా బాబు చదువు చెప్తుంది. దెయ్యం వచ్చి విద్యాదానం చేస్తానంటే అందరూ వెర్రివాళ్ళు కాదు, ఇదేదో మింగడానికి మహామాయ అని అనుకుంటున్నారు అందరూ కూడా. అలాగే ఎవరు దగ్గరికి చేరలేదు. అప్పుడు అలా అయిపోతుంది చాలా కాలం. వీడికేమో ఎవడో రావట్లేదు, నా పిశాచ రూపం ఎలా పోతుందని అనుకుంటున్నాడు. కొంతకాలం గడవగా ఒక్కడ మాత్రం కొంచెం దూరం ఆలోచించి, ఎంత బతిమాలుతున్నాడు అందరినీ, ఒక్కడ మాత్రం ఆలోచించి సరే తప్పకుండా నేర్చుకుంటాను. వీడు సంవత్సరాల తరబడి నేర్చుకున్న మంత్రశాస్త్రాలు, ఉపదేశాలు వేరు, మంత్రశాస్త్రాలు వేరు. ఇవన్నీ కూడా 6 నెలల గడువు పెట్టింది ఆకాశవాణి ఆ రాక్షసుడికి పిశాచ రూపం పోవడం. 6 నెలలు చెప్పాలంటే చెప్పేవాడు నిద్రకూడదు, చెప్పించుకునేవాడు నిద్రకూడదు. ఒక్కరోజు అర్ధరాత్రి వివాహానికి వెళ్తే మన బంధువుల పెళ్లికి మనకే నిద్ర ఉండదు. అలాంటిది 6 నెలలు సంవత్సరాల తరబడి నేర్చుకున్న మంత్రశాస్త్రం నేర్చుకోవాలంటే 6 నెలలు ఇద్దరు నిద్రకూడదు. అలా నేర్పాడు ఈ పిశాచార రూపంలో ఉన్న బ్రాహ్మణుడు. నేర్పాడు. వీడికి 6 నెలల గడువులో మొత్తం అంతా దారిపోసాడు. వాడికి ఆ శక్తి అంతా వచ్చేసింది, వీడికి పిశాచ రూపం పోయింది. కానీ ఈ బ్రాహ్మణుడు అలా వెడుతూ 6 నెలల్లో నిద్రాహారాలు లేవేమో. ఒక్కరోజు నిద్రాహారాలు లేకపోతే మనకు తేడా ఉంటుంది. 6 నెలలు లేకపోయేసరికి అలా నడుస్తూ ఒక ఇంటి అరుగు మీద పడిపోయాడు. ఇక్కడ కథ మలుపు తిరగబోతోంది. ఆ ఇంటి అరుగు మీద పడిపోతే శ్రోత పడిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి అరుగులు తుడుస్తూ ఇలా స్పృహ తప్ప పడిపోయిన బ్రాహ్మణుని చూస్తే దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. చెప్పలేనంత దివ్య తేజస్సు. ఎవరైనా పూజలు చేసేవారి ముఖాలు, దీక్షలో ఉన్నవారి ముఖాలు చూస్తే చేయగా తేజస్సు పెరుగుతూ ఉంటుంది. ఒక 40 రోజులు దీక్షలో ఉన్న వారి ముఖం దీక్ష ప్రారంభంలో ఒకలా ఉంటుంది, దీక్ష సగంలో ఒకలా ఉంటుంది, దీక్ష పరిపూర్ణం అయ్యేసరికి ముఖంలో దివ్య తేజస్సు. అంటే మనం చేసే ఇంద్రియ నిగ్రహాన్ని బట్టి ఆ తేజస్సు వస్తూ ఉంటుంది. అలాగే తన తేజస్సు వర్ణించలేనంత తేజస్సుతో వెలిగిపోతుంటే ఇలా తీసేసరికి పిలిస్తే బలిగిలేడు. 6 నెలల నిద్రాహారాలు లేవు. సూర్య తేజస్సులో వెలుగుతోంది. సూర్య తేజస్సులో అతని ముఖం. వెంటనే వాళ్ళ అమ్మని కాకేసింది. వాళ్ళ అమ్మ సాయంత్రం లోపల పెట్టింది ఆ పండితుని. పెట్టి లేపుతుంటే లేవడే. మంత్రులు అంటే నాయి బ్రాహ్మణులు మద్దన చేస్తారు, నూనె మద్దన. అలాగే అమ్మ కూతురు కలిసి ఈ పండితుడికి, స్పృహలో లేని పండితుడికి మా నాయి బ్రాహ్మణులు మర్దన చేసినట్టుగా గంజి నీళ్లు మర్దన చేశారు. పూర్వ వైద్యాల్లో ఒకటి, వెంట్రుకలు కన్నాలుంటేనే వెంట్రుకలు వస్తాయి, దాన్నే రోమకుప్పాలంటారు. వీళ్ళు చేసిన గంజినీళ్ళ మద్దనతో ఈ గంజినీళ్లు సారం లోపలికి వెళ్ళి వీడు ఓ పక్కకి తిరిగాడు. 6 నెలల తర్వాత ఇంకో 6 నెలలు చేస్తే ఇంకో పక్క తిరిగాడు. ఇంకో 6 నెలలు చేస్తే లేచి కూర్చున్నాడు. అప్పుడు లిక్విడ్ ఇచ్చి వాడు స్పృహలోకి వచ్చాడు. అప్పుడు తవ్వాలు దొరికి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్ళిపోతావు, నీలో ఉన్న దివ్య తేజస్సుకి సేవ చేశాను, జీవితాంతం నీకు సేవ చేయాలనుకుంటున్నాను అంటుంది ఆవిడ. అది ఎలా కుదురుతుంది అంటాడు ఈ పండితుడు. ఈయన బ్రాహ్మణుడు. ఆ ఇల్లు చూస్తే ఒక వేశ్య గృహం. వేశ్య గృహం కనుక ధర్మ విరుద్ధం కనుక, శాస్త్ర విరుద్ధం కనుక ఇతను కుదరదన్నాడు. ఎందుకంటే వేశ్య కూతురు ఆ సేవ చేసినవిడే. అప్పట్లో రాజులు తగులు చెప్పేవారు. ఆ రాజుగారి దగ్గర సభా సమావేశం ఏర్పాటు చేస్తే రాజుగారు పండితులందరినీ పిలిపించారు. ముద్ద అయినటువంటి ఈ బ్రాహ్మణుని, మరి ఈ పండితుడికే సేవ చేసుకోవాలి అని అనుకున్న వేశ్య కుమార్తెని రాజా దర్బార్లో పెట్టి తగు తీర్చమని చెప్పారు ధర్మ సందేహాన్ని పండితులందరినీ. అప్పుడు పండితుడు చెప్పింది ఆలోచించాలి, ధర్మం చెప్పేవాడు. ఈ రాజుగారు చెప్పినటువంటి తీర్పు ఏదైనా అవకాశం ఉందా అని చూడాలి. చూసి అన్ని గ్రంథాలు తిరగేసి రాజుగారికి పండితులు ఉన్నవారందరూ, సభలో ఉన్న పండితులందరూ ఒక మార్గం చెప్పారు. రాజా, ఒకలా అయితే ఈమె ఆ బ్రాహ్మణుని వివాహం చేసుకోవడానికి మార్గం ఉంది అన్నారు. ఎలాగా అంటాడు. ముందు ఈ బ్రాహ్మణుడు ఏదైనా ఒక బ్రాహ్మణ కన్యను వివాహం ఆడాలి. తర్వాత ఆవిడని ఆడిన తర్వాత ఇంకొక క్షత్రియ కన్యను వివాహం ఆడాలి. ఆ 2 అయ్యాక ఒక వైశ్య కన్యను వివాహం ఆడాలి. ఈ 3 వర్ణాల కన్యల్ని వివాహం ఆడటం ఆ బ్రాహ్మణుడికి కుదిరితే అప్పుడు ఈ అమ్మాయి ఆయన వివాహం చేసుకోవచ్చు అని ధర్మ సందేహ సంపూర్ణాన్ని మార్గం చూపించారు పండితులు. అప్పుడు వెంటనే రాజుగారు కొలువు కాబట్టి, మరి ఇక్కడ పెళ్లి చేసుకుందాం అనుకున్నది ఆవిడ వేశ్య కన్య. కానీ
వారి వృత్తి ప్రకారం అనలేదు ఆవిడ. వృత్తి ప్రకారం చేసుకుందామని అనుకోలేదు. ఆవిడ కూడా ఆ దివ్య తేజస్సును చూసే ఆవిడ ఆ పండితుడు సేవ చేసింది అమ్మ సహాయంతో. అందుకని ఆలోచించి పండితులందరూ ఇలా మార్గం చూపిస్తే వెంటనే ఒక బ్రాహ్మణుడు లేచి, రాజుగారి కులంలో అన్ని వర్ణాల వారు ఉంటారండి, రాజా మీరు అనుమతిస్తే ఈ తగు జరిగినంతసేపు అతనిలో ఉన్న తేజస్సుని ఆ రాజకులంలో ఉన్న అందరూ చూస్తున్నారు. ఒక పండితుడు లేచి, మహారాజా మీరు అనుమతిస్తే నా కన్యను ఇచ్చి కన్యాదానం చేస్తానన్నాడు. వెంటనే రాజుగారు నా కన్యనిచ్చి వివాహం చేస్తానన్నాడు. వెంటనే ఒక వైశ్యుడు లేచి, రాజా మీరు అనుమతిస్తే నా కన్యను వివాహం చేస్తాను. ఇలా 3 కన్యలు అవ్వడానికి 3 కన్యల తటలు సిద్ధమయ్యారు. ఏమయ్యా 3 కన్యల దాతలు రెడీ అయ్యారు కనుక వాళ్ళ అమ్మాయిలను ఇవ్వడానికి. ఇప్పుడు ఈ అమ్మాయిని నిన్ను పెళ్ళాడడానికి నీకు అభ్యంతరం ఏమిటంటే మీ ఇష్టం అన్నాడు. అలాగా ఆ పండితుడు 4 వర్ణాల వారిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ 4 వర్ణాల వారికి 4 మగపిల్లలు పుట్టారు. తండ్రి పండితుడు, బ్రాహ్మణ కన్యకు పుట్టినవాడు వరరుచి, ఈ రాజుగారి కూతురికి పుట్టినవాడు విక్రమార్కుడు, ఈ వైశ్య కన్యకు పుట్టినవాడు బట్టి, ఈ యొక్క వేసే కన్య తీర్పు తగువ పెట్టినటువంటి కన్యకు పుట్టినవాడు భర్తృలహరి. వేమన శతకం, అలాగే కుమార శతకం, అలాగే విదుర నీతులు, ఇట్లాగా కొంతమంది మగవాళ్ల ద్వారా కొన్ని నీతి వాక్యాలు ఆవిర్భవించాయి. అలాగా భర్తృలహరి సుభాషితాలు అని కూడా ఉన్నాయి మనకి మన కర్మభూమి పుణ్యభూమిలో. ఇటువంటి భర్తృలహరి, ఆఖరి కన్య పుట్టినవాడు భర్తృలహరి, ఈ మొదటి కన్య బ్రాహ్మణ కన్యకు పుట్టినవాడు వరరుచి. వీళ్ళిద్దరూ వైరాగ్యంలో గడిపారు. ఇక ఉన్నది ఎవరయ్యా అంటే మధ్యలో వాళ్ళు క్షత్రియ రాజుగారి మనవడు విక్రమార్కుడు, వైశ్య కన్యకు పుట్టిన బట్టి. వీళ్ళిద్దరూ దేవీ ఉపాసనతో లలిత ఉపాసన చేసి, శక్తి ఉపాసన చేసి, కాళీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి సిద్ధం అయిపోతున్నారు. ఆ తరుణంలో విక్రమార్కుడు రాజ్యపాలన ఇవన్నీ చేస్తున్నాడు. తాతగారి యొక్క మాతామహుడు అంటే అమ్మమ్మ భర్త, రాజుగారు కూతురు కదా విక్రమార్కుడు తల్లి. ఆ రాజసంతో రాజ్యాధికారంతో విక్రమార్కుడు రాజ్యం వెళ్తున్నాడు. ఆ కోవలో వీళ్ళు దేవి ఉపాసనలోకి దిగారు. బట్టిని విక్రమార్కుడు. మళ్ళీ అక్కడికి వస్తున్నాం ఇందాక కథలోకి. దిగి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే టైం అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మన పేరు భూమి మీద ఏమయ్యో నువ్వు అమ్మవారు వచ్చిన తర్వాత నేను అడిగినట్టు అడుగు వరం అంటాడు. ఎవరు? బట్టి. మహామంత్రి అంటే రాజుగారికి ప్రాణానికి అడ్డేసేటటువంటి వాడు అయ్యి ఉండాలి మహామంత్రి అంటే. అటువంటి సలహాలు ఇవ్వాలి మంత్రి అంటే. అందుకే అంటారు ఒక స్త్రీ భర్తకి ఏ రకంగా సాయపడాలంటే, అదేదో సినిమాలో 4గా చెప్పారు కానీ మొత్తం 6 రకాలుగా సాయపడాలి వివాహం అయిన స్త్రీ. కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేశ్వరంబ అని మనం సినిమాల్లో చూసాం. కానీ మొత్తం 6 అన్ని జన్మల్లోనూ మానవ జన్మ గొప్పదైతే స్త్రీ జన్మ ఇంకా గొప్పదిట. 6 ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి జన్మ స్త్రీ జన్మట. అది ఒకటి కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేశ్వరంబ, రూపేచ లక్ష్మి, క్షమయా దరిద్రి. పనిలో పని మనిషిగా, సలహాలు ఇవ్వడంలో మహామంత్రిగా భర్తకి, భోజనం సమయంలో తల్లిలా, భార్యగా ఉండే సమయంలో భార్యగా, రూపంలో లక్ష్మీదేవిలా, ఓర్పులో భూదేవిలా ఉండాలని ఉత్తమమైన జన్మ. ఈ 6 ఉత్తమ లక్షణాలు కలిగిన జన్మ మానవ జన్మలో స్త్రీ జన్మ. అలాగా ఈ యొక్క బట్టి విక్రమార్కుల యొక్క దివ్యానుగ్రహంతో ఈ బట్టి విక్రమార్కులు అమ్మవారు ప్రసన్నమై ఏదైనా వరం కోరుకో అంటే బట్టి ఇలా చెప్పాడు, 1000 సంవత్సరాలు అంతఃపురం లోపల ఉండే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు అని అడగవయ్యా విక్రమార్క మహారాజా అంటాడు మంత్రి. ఏమని అడగమన్నాడు? 1000 సంవత్సరాలు అంతఃపురం లోపల ఉండే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు అని. ఆదిశక్తి విక్రమార్కుడు తపస్సుకు మెచ్చి 1000 సంవత్సరాలు అంతఃపురం లోపల ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పి అడగమంటాడు బట్టి. అమ్మవారు చేయగా తపస్సు చేసి ఫలించి నీ తపస్సుకు మెచ్చారు, ఏం కావాలి మహారాజా అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే
అమ్మా 1000 సంవత్సరాలు అంతఃపురం లోపల ఉండే ఆయుర్దాయాన్ని అడుగు అంటు అనుగ్రహించు అంటాడు విక్రమార్కుడు. అప్పుడు తథాస్తు. కానీ నీ ఆయుర్దాయం అయిపోయిన తర్వాత నీకన్నా ఒక కులహీనుడి చేతిలో నువ్వు మరణం తథ్యం అంటుంది విక్రమార్క మహారాజుని ఆదిశక్తి. కులహీనుడు అంటే అతని కన్నా వంశం తక్కువవాడు, అతని కన్నా క్షత్రియ కులంలో పుట్టాడు, ఇంకొంచెం కులం తక్కువవాడి చేతిలో నువ్వు చచ్చిపోతావు, నీ మరణం తథ్యం ఉంటుంది అమ్మవారు. అప్పుడు ఆ కాలం గడుపుతూ కొంతకాలానికి వరం పుచ్చుకున్నాక బట్టి ఇంకో మెలి పెడతాడు విక్రమార్కుడు. పుచ్చుకున్నావా? పుచ్చుకున్నాను. రాజు అంటే ఎప్పుడు అంతఃపురం లోపల ఉండడం కాదు, నువ్వు చెప్పినవన్నీ ప్రజలకు అందుతున్నాయో లేదో కన్న తండ్రిలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. కాబట్టి సంవత్సరంలో 6 నెలలు మాత్రమే నువ్వు అంతఃపురం లోపల ఉండు. మనకి ఇక్కడ అర్థం అవ్వాలంటే గడపని అంతఃపురం అని అనుకుందాం, లోపల ఉండేది అంతఃపురం. 6 నెలలు లోపల ఉండు అంతఃపురం లోపల, 6 నెలలు బయటికి మారు వేషంలో వెళ్ళి నువ్వు ఆదేశించిన నీ రాజ్యంలో ప్రజలకు అన్ని సదుపాయాలు నువ్వు అమలుపరిచినవన్నీ అందుతున్నాయో లేదు చూడాలి. తండ్రి అంటే కుటుంబానికి కావాల్సిన ఎలా చూసుకుంటాడో అట్లాగా అలా చూసుకుంటే నువ్వు అమలుపరిచినవన్నీ నువ్వు లోపల ఉంటే అవుతున్నాయని అవ్వకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక అలా కాకుండా 6 నెలల లోపల ఉండి 6 నెలలు నువ్వు అమలుపరిచినవన్నీ ప్రజలకు అందుతున్నాయో లేదో కన్న తండ్రి వల్ల చూసుకోవాలని బాధ్యత నీది మహారాజా. అలా చేస్తే అమ్మవారి దగ్గర 1000 సంవత్సరాలు అంతఃపురం లోపల ఉండే ఆయుర్దాయంలో 500 సంవత్సరాలు మాత్రమే పూర్తవుతుంది. ఇంకా అమ్మవారు నీకు ఇంకో 500 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉండిపోతుంది నీకు ఇచ్చిన ఆయుష్లు. కాబట్టి అప్పుడు ఇంకో 1000 సంవత్సరాలు బతకవలసి వస్తుంది అని బట్టి సలహా మేరకు, విక్రమార్కుడు అడిగిన వరం మేరకు, తర్వాత బట్టి ఇచ్చిన సూచన మేరకు 500 సంవత్సరాలే పూర్తయింది. ఇంకో 500 సంవత్సరాలు అంతఃపురం లోపల కంటిన్యూ చేయాలి విక్రమార్కుడు. అందువల్ల కలియుగ మానవుడు అయింది 2000 సంవత్సరాల ఆయుర్దాయంతో భూమి మీద బతికిన వాడు విక్రమార్కుడు, ఆయనతో పాటు బట్టి. ఇంతకీ ఒక 500 సంవత్సరాలు లోపల పూర్తయింది, 6 నెలలు బయటికి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు. ఇంకో 500 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉండిపోయాడు. అందుకోసం ఇంకో 1000 సంవత్సరాలు బతకవలసి వస్తుంది. ఎందుకు? 6 నెలలు బయటకు 6 నెలలు లోపలికి వెళ్తుంటే 500 సంవత్సరాలే బ్యాలెన్స్ అయ్యడం వల్ల 2000 సంవత్సరాల ఆయుర్దాయంతో బతికాడు. ఈ 2000 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో ఆయనకన్నా కులం హీనుడు అంటే శాలివాహనుడు అంటే కుమ్మరివాడు యుద్ధం ప్రకటించాడు. అప్పుడు సమయం ఆసన్నమైందని గ్రహించాడు విక్రమార్కుడు. ఇదిగో విక్రమార్కుడు యొక్క ప్రతిష్ఠ చేసిన శివలింగం, అది బట్టి ప్రతిష్ఠ చేసిన శివలింగం. బట్టి దగ్గర రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు బట్టి పెట్టిన మంత్రిని దర్శించాలి కనుక, ఈశ్వరుడికి ముందు చేసేది అభిషేకాలు కనుక మహామంత్రి పెట్టినటువంటి శివలింగం దగ్గర అభిషేకాలు. విక్రమార్క మహారాజు పెట్టిన శివలింగం దగ్గర అర్చకులు చేయించే స్నానం తప్ప రోజు అలంకారమూర్తి. ఆయన అలాగే ఉంటాడు విక్రమార్కుడు, అలంకారమూర్తి. అభిషేకాలన్నీ ఈశ్వరుడికి ఫస్ట్ అభిషేకాలు చేయాలని మంత్రి గారు ప్రతిష్ఠ చేసిన గుళ్ళు అభిషేకాలు. ఇక్కడ అలంకారమూర్తి దగ్గర పార్వతీదేవి ఉంది, నిత్యం అలంకారం ప్లస్ కుంకుమ పూజలు ఏమైనా వస్తే ఆవిడ విక్రమార్కుడు పక్కనున్న అమ్మవారి దగ్గర. అంటే 2 చోట్ల పార్వతీదేవులు ఉంటాయి, ఇక్కడ అభిషేకమూర్తి, ఇది అలంకారమూర్తి. సో అప్పుడు శాలివాహనుడు కొమ్మరి యుద్ధం ప్రకటించాడని సమయం ఆసన్నమైందని గ్రహించి ఏం చెయ్యాలి బట్టి అని బట్టి సలహా అడిగితే, గోదావరి నది తీరంలో చెరో శివలింగం పెడితే మన పేరు స్థిరంగా ఉండిపోతుంది మహారాజా అని బట్టి సలహా మేరకు ఇద్దరు చెరో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిన ఏకైక ఆలయం, ఈ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం బట్టి విక్రమార్క ఆలయం. కాబట్టి ఈ బట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించి ఈ ఆలమూరికి 3 ప్రత్యేకతలు అండి. ఒకటి, అలం అంటే యుద్ధం. అలం ఉరు అసలు పేరు, అలం అంటే యుద్ధం. అంటే విక్రమార్క మహారాజు దేశాటన చేస్తూ ఆయన నడయాడిన ప్రదేశం కనుక అలం ఊరుగా స్థిరపడింది. ఇది కాలక్రమేణా ఆలమూరుగా అయింది. ఇక్కడ 3 ప్రత్యేకతల్లో ఒకటి, దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం బట్టి విక్రమార్క ఆలయం, అతి పురాతనమైన ఆలయం ఇక్కడ ఉండడం. 2, నవజనార్దనులని 9 చోట్ల నారదుడు జనార్దన స్వామి వారిని ప్రతిష్ఠ చేశాడు. అందులో 4వది ఈ గ్రామంలో విష్ణాలయం. 3 అతి పురాతనమైన బంగారు పాప ఆలయం. ఈ గ్రామానికి 3 కూడా మడిమొకుటమై ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పార్వతీ విక్రమభట్టీశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఈ దేశమంతా ప్రస్తుతం ఉన్న ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడి దేశమంతా మనశ్శాంతిపూర్వకమైన పూర్వపోయే సుఖజీవనాన్ని ప్రాప్తింప చేయాలని పార్వతీ పరమేశ్వరులను కోరుతూ హరహర మహాదేవ శంభో శంకర.